పార్వతీపురం మన్యం జిల్లాలో వీవో ఉద్యోగులు తమ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు మన్మథరావు, ధర్మారావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుల పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. వీవో ఉద్యోగులు గత 5 నెలలుగా జీతాలు లేక పస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ఇది తొలిసారి జరుగుతున్న దుస్థితి అని సిఐటియు నాయకులు తెలిపారు. ఉద్యోగులపై రాజకీయ కక్ష సరికాదని, ప్రభుత్వం తక్షణమే జీతాలు చెల్లించాలని కోరారు. వీవో ఉద్యోగులు మాట్లాడుతూ తమపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమో ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు బలవుతున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని, తమ ఉద్యోగాలు కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సుమారుగా 30,000 మంది వివోఏలు పనిచేస్తున్నాము. పేదరిక నిర్మూలన సంస్థలో పేద మహిళలను గుర్తించి సంఘాలుగా ఏర్పరచడం, వాళ్ళకి అవసరం మేరకు లింకేజ్ ఇప్పించడం, నిధి రుణాలను ఇప్పించడం, CCTV లోన్లు ఇప్పించడం, IWP లోన్లు అయితేనేమి, TSP లోన్లు అయితేనేమి, ఏ విధమైన లోన్లు అయినా మేము ఇప్పిస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి ఏ సర్వే కావాలన్నా మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. అలాగే ఏ పనులైనా మేము మా చేత చేయించుకుంటారు, కానీ మా డిమాండ్లు మాత్రం ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఎలక్షన్ ముందు ప్రభుత్వం తరఫున సారథిగా వచ్చి ఏమన్నారంటే, మా ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన వెంటనే 3 సంవత్సరాల కాల పరిమితి అనేది రద్దు చేస్తాము, అలాగే తొలగించిన వివోల వెంటనే విధుల్లోకి తీసుకుంటాము, ప్రతి నెల మీ అకౌంట్లకి గౌరవ వేతనములకి జమ చేస్తాము, రాజకీయ వేధింపులు ఎటువంటివి లేకుండా మేము చూస్తామనేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా మా రాజకీయ వేధింపులు ఆగడం లేదు. రాజకీయ వేధింపులతో ఉన్నట్టే రాష్ట్రంలో సుమారుగా 4,000 మందిని తొలగించారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారుగా 13 మందిని తొలగించారు. దయచేసి మీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా సమస్యలు పరిష్కారం చేయండి, తొలగించిన వివో అంటే నిధుల్లోకి తీసుకోండి, 3 సంవత్సరాల కాల పరిమితి అనేది రద్దు చేయండి, అలాగే మా సొంత అకౌంట్లకి గౌరవ వేతనం జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధర్మరాజు.